మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా దేవరకొండలో ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. దశాబ్ద కాలంగా వివక్షతకు గురైన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి ప్రణాళికలు రచించనున్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిగా రూట్ మ్యాప్ ప్రకటించనున్నారు. బ్రాహ్మణ వెల్లంలా ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకోనున్నారు. అలాగే పిల్లాయిపల్లి బునాదిగాని కాలువ పూర్తికి సత్వర చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాదిక్? ప్రసన్న, దక్షిణ తెలంగాణకు గత ప్రభుత్వాలు నిరక్షత లోనైన సందర్భం తెలిసిందే. సో దాన్ని దక్షిణ తెలంగాణకు కావాల్సినటువంటి నీటి సంబంధించిన అంశాల్లో ఎస్ఎల్బీసీ నుంచి వెళ్ళే టన్నెల్ ద్వారా ఇటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపాలి, అదేవిధంగా పిలాయిపల్లి, బ్రహ్మణపల్లి సంబంధించినటువంటి చెరువులను నింపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 2015 సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వం, అంటే 2005 సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వము 2229 కోట్ల రూపాయలతో టన్నెల్ నిర్మించాలని కూడా పూర్తి స్థాయిలో పనులు చేయాలి. దీని ద్వారా దక్షిణ తెలంగాణకు సాగునీటి, తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం ఇస్తే, ఈ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా టన్నెల్ పనులు పూర్తి చేయలేదు. సో ఇప్పుడు అది 4000 కోట్ల రూపాయల వరకు పెరిగిన సందర్భం కనబడుతుంది. సో దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలో ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు దేవరకొండకు వెళ్లడం జరిగింది. సో నల్గొండ జిల్లా దేవరకొండలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి టన్నెల్ నిర్మాణాన్ని కానీ ఇప్పటికే అమెరికా సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి రాబిన్సన్ సంబంధించిన టెక్నాలజీతో ఈ టన్నెల్ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన కొత్త టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ద్వారా పిలాయిపల్లి, బ్రాహ్మణపల్లి సంబంధించినటువంటి రిజర్వాయర్ నింపాలి. దీంతో పాటుగా డిండి బ్యాలెన్స్ రిజర్వాయర్ సంబంధించిన పనులు పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ చూసినట్టయితే 4000 కోట్ల పైగా కూడా ఖర్చు అవుతుందని కూడా ప్రాథమికంగా ప్రభుత్వం అయితే అంచనాలు వేసింది. సో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి నల్గొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తుంది. సో టన్నల్ నిర్మాణంలో కూడా, అంటే సొరంగ మార్గం సంబంధించినటువంటి టన్నల్ నిర్మాణంలో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానానికి అందిపుచ్చుకున్నటువంటి అమెరికా బేస్డ్గా ఉన్నటువంటి రాబిన్సన్ సంస్థ కూడా ముందుకొచ్చింది. వారే ఈ యొక్క టన్నల్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. సో ఈ ఏడాది కల్లా పూర్తి చేసే లక్ష్యంగా అయితే ప్రణాళికలు అండ్ డిపిఆర్ను సిద్ధం చేశారు. అందులో భాగంగానే మంత్రులు ఈ సొరంగ మార్గాన్ని పరిశీలించేందుకు గాను వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత సొరంగ మార్గం సంబంధించిన గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అంశాలు కానీ, లేకపోతే టన్నల్ నిర్మాణంలో సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. సో నల్గొండ జిల్లా దేవరకొండలో సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో టన్నల్ ఎస్ఎల్బీసీ టన్నల్ నిర్మాణం పూర్తి చేసి డిండి బ్యాలెన్సింగ్ రివర్ దానికి నీటినివ్వాలి. అదే కాకుండా బ్రహ్మణవెల్లి సంబంధించిన కాలువకు సంబంధించినటువంటి నీటి లభ్యత, దీంతో కూడా పిలాయిపల్లి సంబంధించిన కాలువల ద్వారా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ఉన్నటువంటి నల్గొండ జిల్లాను విముక్తి చేసే లక్ష్యంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రణాళికలు రూపొందిస్తోంది. సో అందులో భాగంగానే 3:30 గంటల వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఉంటున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మనకు ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించిన నిర్మాణం గాను ఈ యొక్క టెన్నెల్ సంబంధించినటువంటి పనుల నిర్మాణం కోసం సంబంధించిన పనుల ఎస్టిమేట్ కానీ, దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా అమెరికా టెక్నాలజీ రాబిన్సన్ సంబంధించినటువంటి టెన్నెల్ నిర్మాణ సంస్థ సంబంధించిన పనులకు కూడా ఇచ్చేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన మంత్రుల బృందం ఇక్కడ ఎస్ఎల్బీసీ సంబంధించిన టన్నెల్ సొరంగ మార్గాన్ని పరిశీలించేందుకు వెళ్తారు. ఆ తర్వాత సమీక్షా సమావేశం నిర్వహించుకొని మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం చేరుకున్న తర్వాత 4 గంటల జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించినటువంటి ఎస్టిమేట్కు పరిపాలన అనుమతులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.